ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. గురుగారికి సాష్టాంగ ప్రణామములు. స్వామి ఇది సెకండ్ టైమ్ స్వామి. అంటే అంతకుముందు చేశాం కానీ ఆహ్, అదే అంటే పీఠం తరపున చేయటం ఇది ఫస్ట్ టైము. సో, పీఠంలోకి రాకముందు చేశాం స్వామి. చేయటం అంటే ఏం లేదు. జస్ట్ ఊరక పూజ అది జేసుకోవడం అంతే. సో, తర్వాత పీఠంలోకొచ్చిన తర్వాత లాస్ట్ ఇయరు వారాహి నవరాత్రులు అట్లా చేశాం గురుగారు. చేశామండి. అంతకుముందు గూడా ఆహ్, నేను పీఠంలోకొచ్చి ఇప్పుడు ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. సో, 3 ఇయర్స్‌లో సో, ఈ నవరాత్రులనేది చేయటం చాలా హ్యాపీగా అనిపిచ్చింది. ఎందుకంటే అంతకుముందయితే ఇలాంటి ఏం లేదు. అంటే అసలు నార్మల్‌గా పూజ అనేది గూడా కష్టం ఇంట్లో. పూజ అంటే మాకు తెలిసిందల్లా ఏందంటే కొద్దిగా అగరబత్తిలవి వెలిగియటం, సో, దండం బెట్టుకొని వచ్చేయటం అంతే. సో, పీఠంకొచ్చిన తర్వాత అసలు ఎట్లా చేయాలి, ఏంటి పూజ ఈ విధానం ఇయన్నీ తెలిసి, సో, ఈ నవరాత్రులు కొద్దిగా స్పెషల్‌గా అంటే గురుగారు మంత్రం ఇవ్వటం అది చేయటం మాత్రం కొద్దిగా హ్యాపీ స్వామి. కానీ ఈసారి మాత్రం చాలా ఒక మంచి అనుభవం అయితే వచ్చింది. అది నేను గ్రూప్‌లో పంచుకోవడం గూడా జరిగింది స్వామి. అంటే అమ్మవారు కనిపియటం, సో, అమ్మవారు ఎదురుగా కూర్చొని నేను జపసాధన చేస్తా ఉంటే, అమ్మవారు పాయసాన్నం వండి, సో, నేను పెట్టిన పాయసాన్నంలో మళ్ళీ ఆ పాయసాన్నం వేసినట్టు రాటం. తర్వాత అది మేము అందరం ఇంట్లో వాళ్ళందరిని తినమన్నట్టు చెప్పటం. అట్లా వచ్చింది స్వామి. ఎక్కువ సేపు అదే కంటిన్యూయస్‌గా జరుగుతా ఉంది. దాని తర్వాత జపసాధనంతా అయిపోయింది. దాని తర్వాత వచ్చి కూర్చున్నాం. కూర్చున్న తర్వాత ఒక అరగంటకో ఏమో అప్పుడు గుర్తొచ్చింది. ఓకే. ప్రసాదం ఉంది గదా! అని తీసుకొని తిన్నాము. అసలింకా ఇంట్లో ఎప్పుడూ చేసే ప్రసాదమే. కానీ ఆ టేస్ట్ అసలు చాలా డిఫరెంట్‌గా ఉంది. సో, ఇంట్లో పిల్లలు గానీ, మా మిసెస్ కానీ చూసి అసలు చాలా డిఫరెంట్‌గుంది. చాలా బావుంది అన్నారు. తర్వాత నచ్చింది వాళ్ళకి బాగా నచ్చింది. తర్వాత ఏదైతే అమ్మవారి దగ్గర పెట్టిన మిగతా భాగం ఉండిద్దో, సో, ఆ భాగం తిన్నప్పుడు అంత టేస్ట్ లేదు. సో, ఆ అనుభవం చాలా బాగా అనిపిచ్చింది స్వామి. అంటే ప్రత్యక్షంగా అమ్మవారు ఇట్లా ఏసిన పళ్ళెంలో అక్కడ అది తినటం అనేది చాలా బాగా అనుభవం. చాలా బాగా అనిపిచ్చిందది. స్వామి నా పేరు శ్రీకాంతు. నేను సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిజేస్తున్నాను స్వామి. నాది బెంగుళూరు. బెంగుళూరులో ఉంటాను స్వామి. ఓకే స్వామి. మీరు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుండి ఉంది? నెలలు గాదు స్వామి, సంవత్సరాల నుంచుంది. ఆహ్, 3 సంవత్సరాలు అవుతుంది స్వామి. ఎన్ని నవరాత్రులు చేశారు? శ్యామల నవరాత్రులు మొదటిసారి చేస్తున్నారా? మీకు ఎలా తెలుసు? అదే స్వామి. అంటే సో, పీఠంలో ఎప్పుడైతే నవరాత్రులు స్టార్ట్ చేశారో అప్పటి నుంచి చేసుకుంటా ఉన్నాను స్వామి గురువుగారి దయ వల్ల. సో, ఇచ్చిన బీజాక్షరాలకి అది చెప్పొచ్చో లేదో నాకు తెలీదు. అది యాడ్ చేసి ఇవ్వటం, ఆ మంత్రం ఆహ్, 9 రోజులు ఖచ్చితంగా సెపరేట్‌గా చేసుకోవటం అనేది జరిగింది స్వామి. సో, అంతకుముందు గూడా చేశాం స్వామి. పీఠంలోకి రాకముందు అదే మీతో ఫస్ట్‌లో చెప్పా గదా! అది ఊరికేందంటే ధూపం, దీపం అట్లా వెలిగిచ్చేసి దండం బెట్టుకొని వచ్చేయటమే. సో, అలా అయితే నవరాత్రులనేది అప్పుడు స్టార్ట్ చేశాం గానీ, ఇట్లా మంత్రోపదేశం తీసుకొని ఒక పర్టిక్యులర్ ప్రాసెస్‌లో, పద్ధతిలో ఆ వస్తువులు గురువుగారు చెప్పిన వస్తువులన్నీ వినియోగించి చేయటం అనేది పీఠంలోకొచ్చిన తర్వాతే జరిగింది స్వామి. ఓకే స్వామి. ఇప్పుడు పీఠం తరపున చేసిన శ్యామల నవరాత్రులకి, మిగతా నవరాత్రులకి తేడా ఏంటి స్వామి? అంటే చాలా డిఫరెన్స్ ఉంది స్వామి. ఇప్పుడు దాంట్లో గురువుగారు ప్రతి ఒక్క వస్తువు మనకి ముందే తీసుకోమని చెప్తారు. సో, ఆ వస్తువులన్నీ తెచ్చి పెట్టుకుంటాము. సో, తెచ్చిపెట్టుకున్న తర్వాత అమ్మవారికి ఏ ఏ నివేదన ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది స్పెసిఫిక్‌గా చెప్తున్నారు. మళ్ళీ దాంట్లో కావాల్సిన వస్తువులన్నీ ముందే చెప్తున్నారు. దిష్టికి సంబంధించినవి, మళ్ళీ మనకు కావాల్సినయి అన్నీ ముందే చెప్తున్నారు స్వామి. గురువుగారు చెప్పిన దాని ప్రకారంగా అవన్నీ తెచ్చిపెట్టుకొని గురువుగారు చెప్పిన ప్రాసెస్‌ని ఫాలో అవుతా నవరాత్రులు చేస్తున్నాం స్వామి. ఇక్కడ మా సొంతంగా కాదు. ఏదైతే గురువుగారు ముందుగానే చెప్పి మనకి డైరెక్షన్స్ ఇచ్చి ఇట్లా చేసుకోండి అని చెప్తారో దాని ప్రకారంగానే చేసుకుంటున్నాం. అందులోనూ గురువుగారు ముందు మనకి ఒక టైమ్ ఇస్తారు స్వామి. సో, ఆ టైం ప్రకారంగా ఆ రోజు అప్పుడు
అఖండ దీపం స్టార్ట్ చేసుకొని చేయటం అనేది ఆనవాయితీగా ఫస్ట్ నుంచి జరుగుతుంది స్వామి. అదే పీఠంలోకొచ్చిన తర్వాత. సో, అది డిఫరెన్స్ స్వామి. అంటే ఇక్కడ అదే మీ మొదట చెప్పా కదా స్వామి, దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉండింది. అంటే ఇక్కడ అఖండ దీపం పెట్టుకోవటం, అమ్మవారికి కావాల్సిన ప్రీతికరమైన వస్తువులు, అమ్మవారికి కావాల్సిన ప్రసాదాలు చేసుకోవటం, డైలీ అదే ఉంటుంది స్వామి. సో, అంటే ఎక్కువ శాతం అమ్మవారితో అక్కడ లీనమైపోయి ఉంటాము. ఎక్కువ శాతం ఆ కాంటాక్ట్ అనేది ఎక్కువ పెరుగుతుంది. అంటే మామూలు ధ్యానం చేసేటప్పుడు కన్నా, ఇవి కొద్దిగా ఈ 9 డేసు కొద్దిగా పవర్‌ఫుల్‌గా అనిపిస్తాయి. అమ్మవారికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తది స్వామి. ఓకే స్వామి. మంచిదండి. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులేంటి? ఎందుకు? ఆహ్, నవరాత్రుల్లో అంటే ఫస్ట్ టైమ్ చేసినప్పుడు స్వామి. ఆ వారాహి నవరాత్రులు చేసినప్పుడు చాలా మంచి అనుభవాలు అంటే అన్నిటికి చాలా ఫీల్ అయిపోయాం. ఆ! ప్రసాదాలవి చేస్తాం స్వామి. కాకపోతే ఈరోజు ఈ 9 రోజులు మాత్రం కొద్దిగా స్పెషల్‌గా 1కి 2 చేయటం, ఆ ప్రసాదాలు అన్నీ పెట్టటం అది కొద్దిగా బాగా అనిపిస్తది స్వామి. ఓకే స్వామి. చేసే ప్రతి నవరాత్రులు ఒక మెట్టెక్కుతున్నారా? అంటే బెటర్ అవుతున్నారా? అయితే ఏంటి? ఖచ్చితంగా స్వామి. అంటే ఇప్పుడు కంపేర్ చేయాలి అంటే ఇక్కడేముండదు. దేనికి దానికి డిఫరెంట్ స్వామి. ఆహ్, దేనికి దానికి సెపరేట్ స్వామి అది. ఎట్లా అంటే వారాహి నవరాత్రులు అమ్మవారి సాధన వేరు, శ్యామల నవరాత్రులు అమ్మవారి సాధన వేరు. సో, నార్మల్ సాధన వేరు స్వామి. సో, వీటిని ఒకదానికి ఒకదానికి కంపేర్ చేయటానికి లేదు. ఖచ్చితంగా నవరాత్రులనేవి ప్రతిసారి చేసినప్పుడల్లా ఒక కొత్తదనం, ఒక కొత్త అనుభవాలు అన్నీ కొత్తగానే ఉంటున్నాయి స్వామి. చెప్పాలి అంటే ఆహ్, ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ అవుతున్నామనే చెప్పాలి స్వామి. మంచిది స్వామి. ఇప్పుడు శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమన్నా ఉన్నాయా? ఉంటే ఏంటి? ఉన్నాయి స్వామి. సో, తెల్లారగట్ట 5కి సడెన్‌గా మెలుకువొచ్చింది స్వామి. ఎవరో లేపినట్టు. అఖండ దీపం చూసుకో కొండెక్కుతుందని. లెగి లెగవటం గూడా చాలా ఫాస్ట్‌గా మంచం మీద నుంచి లెగిసి పరిగెత్తుకుంటూ ఎళ్ళిపోయాను. ఎళ్ళిపోయి చూసేటప్పటికి అసలు ఆల్‌మోస్ట్ ఇంకా 2 నిమిషాలు అట్లా 2 సెకండ్లని చెప్పాలింక. అది ఇంకా కొండెక్కేస్తది అని. ఇంకా వెంటనే ఎళ్లి కొద్దిగా పైకి ఒత్తని అది అడ్జస్ట్ చేసి పెట్టి అసలు చాలా ఊపిరి పీల్చుకున్నా స్వామి. అది గూడా సెకండ్ డే నైటు. అప్పటికి అంటే ఎప్పుడు భయం అనిపియలేదు స్వామి. అంటే ఎటు అఖండ దీపం పెడుతున్నాం గాబట్టి, సో, ఆ ధైర్యం ఉండిద్ది. కానీ ఎందుకో తెలీదు స్వామి. ఈసారి మాత్రం ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి 1కి 10 సార్లు చెక్ చేసుకోవటం మళ్ళీ. సో, ఆ టెన్షనయితే కొద్దిగా ఉంది స్వామి. ఆ భయమైతే ఏర్పడింది. ఎందుకో తెలీదు. సో, ఫస్ట్ నవరాత్రులప్పుడైతే ఆ భయమేమి అనిపియలేదు. కానీ ఈ నవరాత్రులకి మాత్రం కొద్దిగా ఏదో ఒక తెలియని డిఫరెన్సయితే ఉంది స్వామి అఖండ దీపంలో. ఓకే స్వామి. మంచిదండి. ఇప్పుడు కొత్త సాధకులు మీరు వచ్చాక ఎందరో వచ్చారు. వారి అనుభవాలు విన్నప్పుడు ఎలా అనిపించింది? వాళ్ళని చూసి అసూయ ఎప్పుడైనా అనిపించిందా? అంటే దర్శనాలు బాగా అవ్వటం అలాంటివి జరిగినప్పుడు వాళ్ళకి. అదే స్వామి. ఇప్పుడు నార్మల్‌గా నేను పీఠంలో 3 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. నాకు తెలుసు కాబట్టి సో, అనుభవాలనేవి చాలా సాధన చేసిన తర్వాత చాలామంది చెప్పేవాళ్ళు స్వామి. ఎందుకంటే వాళ్ళ అనుభవాలు చెప్పినప్పుడు గురువుగారండి మాకు అనుభవాలు రాలేదు. లేకపోతే మాకు అసలు అనుభవాలు చాలా తక్కువొస్తున్నాయి గురువుగారు అని చెప్పారు. ఏది కొన్ని నెలలు చేసిన వాళ్ళు గూడా చెప్పడం నేను విన్నాను స్వామి. కానీ ఇలా 9 రోజుల్లో ఇట్లా మంచి మంచి అనుభవాలు చాలా మంచి అనుభవాలు స్వామి. చాలా మందివి విన్నాను నేను. సో, విన్నప్పుడు అసలు చాలా మంచి అనుభవాలు వాళ్ళకి. వాళ్ళు చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నారు. అది ఆనందంతో చెప్తున్నారు. అది చాలా బాగా అనిపించింది స్వామి. సో, ఎందుకంటే ఎప్పుడైనా గురువుగారు ఒక మంత్రోపదేశం ఇచ్చారు అంటే దాని వెనకాల ఖచ్చితంగా గురువుగారి శ్రముంటది. సో, ఆయన శక్తిని దారబోసి ఇస్తే గాని అనుభవాలు రావు. అది గూడా గురువు అనుగ్రహం ఉంటేనే అనుభవాలొస్తాయి. అలాంటిది వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి నేను విన్న దాంట్లో 99% ఒకళ్ళు, ఇద్దరు మిస్ అవ్వచ్చు. అది కూడా వాళ్ళ పొరపాటు అవ్వుండొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఆ 99% వాళ్ళ అనుభవాలు చెప్పడం గాని, అందులోనూ మంచి మంచి అనుభవాలు చాలా బాగా వాళ్ళు ఫీల్ అవ్వటం గాని జరుగుతుంది స్వామి. అది చాలా హ్యాపీనెస్. దీంట్లో అసూయ పడటానికి ఏం లేదు స్వామి. సో, 9 రోజుల్లో అంటే ఇప్పుడు ఇన్ని నెలలు చేసిన రాని అనుభవాలు వీళ్ళకి 9 నెలల్లో రావటం అది వాళ్ళు జేసుకున్న అదృష్టం అంతే స్వామి. మంచిదండి.
అసలు నవరాత్రులు ఎందుకు చేయాలంటారు? మీ అభిప్రాయం చెప్పగలరు? ఆ! అంటే ఇది ఫస్ట్ స్వామి. అంటే ఫస్ట్‌లో మేము నవరాత్రులు ఎందుకు చేయాలి అనుకున్నాము అంటే, అమ్మవారు మనకి చాలా దగ్గరగా వస్తారు ఆ టైంలో. సో, మనం అమ్మవారికి ఒక ప్రెజెన్స్ ఫీల్ అవ్వచ్చు అని ఎక్కడో చదవటం, వినటం జరిగింది స్వామి. సో, ఎందుకంటే దుర్గా నవరాత్రులు గాని, ఆ టైంలో ఉన్న అట్మాస్ఫియర్‌లో డిఫరెన్స్ రావటం గాని, వాటి వల్ల ఈ నవరాత్రులు జరుగుతియి. సో, మామూలుగా అందరికీ దుర్గా నవరాత్రులు తెలుసు స్వామి. కానీ ఇట్లా గుప్త నవరాత్రులు ఉన్నయి అనేది చాలా తక్కువ మందికి తెలుసు. సో, ఈ గుప్త నవరాత్రులు గూడా 4 సార్లొస్తయి. ఆ వచ్చినప్పుడు గూడా దీంట్లో గూడా అమ్మవారు చాలా దగ్గరకొస్తారు మనకి అన్న ఇది ఉంది స్వామి. అందుకని అది చేయాలి అని ఎప్పటినుంచో సంకల్పం. ఓకే స్వామి, మంచిదండి. మరి పీఠంలో గురువుగారు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారని అంటారు. తప్పు చేస్తే వెంటనే తీసేస్తారని అంటారు. ఇన్ని నవరాత్రులు ఎలా చేశారు? భయపడ్డ సన్నివేశాలేమన్నా ఉన్నాయా? అక్షింతలు పడ్డ సన్నివేశాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? ఆహ్, హ్మ్. చెప్పాలంటే స్వామి గురువుగారు తిట్టినప్పుడైతే నేనెప్పుడు ఫీలయింది లేదు, ఏం లేదు. అది ఆశీర్వాదంగానే తీసుకున్నాను స్వామి. కానీ గురువుగారు పొగిడితే భయపడాలి గానీ, తిడితే అసలు భయమే లేదు స్వామి. అసలు టెన్షనుండదు, భయముండదు. అంటే ఇంకా మంచే జరిగిద్దని నా భావన. సో, ఇన్ని 3 ఇయర్స్‌లో చాలా సార్లు తిట్టులు తిన్నాను స్వామి. అది అంటే అది చెప్పాలంటే ఇంక బ్లెస్సింగ్ కిందే. సో, అది చాలా అంటే ప్రతి దాన్ని చాలా క్షుణ్ణంగా చెప్తారు. కానీ, ఇంగ ఉన్న పనుల్లో పడిపోయి మర్చిపోవటమో, లేతే అప్పటికేదో మాయ గమ్మేసి పొరపాట్లు చేయటమో జరుగుతా ఉంటది. సో, అంటే గురువుగారు తిట్టారు. సో, ఈయన కోపం ఎక్కువ అంటే ఒకటే స్వామి. ఎప్పుడైనా నిజాయితీగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా కోపం ఉంటది. నిజాయితీగా, నిక్కచ్చిగా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉంటది. దాంట్లో మనం తప్పు పట్టాల్సిన పనేం లేదు. సో, అది పట్టించుకునేది అయితే ఏం లేదు స్వామి. సో, ఇంకా గురువుగారి ఆశీర్వాదం ఎప్పటికి ఉండాలి అని కోరుకునేదే. పీఠం ఎప్పుడూ ఉండాలి. అందరికీ ఈ మంత్రోపదేశం ఇస్తా చాలా బాగా జరగాలి అనేదే ఉద్దేశం స్వామి. ఓకే స్వామి. మరి ఈ పీఠంలో మంత్ర సాధన పూర్తి చేయాలంటే ముఖ్యంగా పాటించాల్సినవి ఏంటి? ఒకటి స్వామి. ఎప్పుడైనా అంటే నార్మల్‌గా పీఠంకి కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. అయ్యి ఖచ్చితంగా పాటించాల్సిందే. సో, అవి పాటిస్తా. ఇంకో కొన్ని ఉన్నాయి స్వామి. ఇప్పుడు గురువుగారు పలానా విషయం అని చెప్పినప్పుడు అది గుడ్డిగా ఎళ్ళిపోవటమే. సో, దాని గురించి లేదు మనం ఇలా చేస్తే ఎలా ఉండిద్ది, లేపోతే ఇది చేయకుండా ఉంటే ఎలా ఉండిద్ది అంటే మాత్రం ఖచ్చితంగా అక్షంతలనేది పడతాయి. సో, గురువుగారు చెప్పింది చెప్పినట్టు ఫాలో అయితే చాలు స్వామి. అది ఇంకా మనం ఇంకెక్కువగా ఆలోచించాల్సిన పని గూడా ఉండదు. అంటే కొన్ని విషయాల్లో మనం కొద్దిగా అంటే బుద్ధి పెట్టాలి. సో, అది కాకుండా మిగతా ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఇస్తారో గురువుగారు, సో, పలానా టైంకి పలానా ఈ విధంగా చేయండి. ప్రాసెస్ ఇది అని చెప్పినప్పుడు దాన్ని ఫాలో అయ్యి చేస్తే చాలు స్వామి. అంతే. ఓకే స్వామి. మరి ఈ పీఠంలో మంత్ర సాధన చేస్తే బాగుంటుంది అని అనటానికి ఏవైనా ముఖ్యమైన కారణాలు ఉన్నాయా? ఉంటే ఏంటి? చాలా ఉన్నాయి స్వామి. అంటే నేను ఈ పీఠంలోకి రాకముందు గూడా చాలా పీఠాల గురించి నాకు తెలుసు. స్వామి దయచేసి మిగతా పీఠాల గురించి, మిగతా గురువు గురించి ఏమి అనకండి. లేదు, లేదు స్వామి. అంటే నేనిక్కడ పేర్లు గాని, గురువుగారి పేర్లు గాని లేతే ఇయి చెప్పట్లేదు. మామూలుగా పీఠాల గురించి తెలుసు. సో, అవి ఎలా రన్ అవుతియ్యి, అక్కడిచ్చే గురువులెలా ఇస్తారు, ఏంటి అనేది గూడా తెలుసు స్వామి. సో, చాలామంది పెద్ద పెద్ద పీఠాల్లో మంత్రోపదేశం తీసుకొని చేసిన వాళ్ళు గూడా ఉన్నారు. చాలామంది ఉన్నారు. నాకు చాలామంది తెలుసు. వాళ్ళు ఎప్పుడైనా చెప్పేదేందంటే, "మాకంతగా అనుభవాలేం రాట్లేదు. మేమసలు ఏం చేస్తున్నాము? మేము ముందుకెళ్తున్నామా? ఏం జరుగుతుంది అనేది మాకు తెలీదు. మాకు అయితే మంత్రోపదేశం ఇచ్చేసారు ఇంకంతే. మాకు గురువుగారికి కాంటాక్ట్ ఉండదు" అని చెప్తారు. కానీ ఇక్కడ అట్లా కాదండి. సో, వాళ్ళ దగ్గర నుంచి నేను ఇంకో విషయం గూడా విన్నది ఏందంటే, ఒక్కసారి మంత్రోపదేశం ఇచ్చినప్పుడు గురువుకి, తీసుకున్నప్పుడు శిష్యుడికి ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిందే. సో, ఈ మధ్యలో ఎవరు వదిలేసినా అది గురువుకి ఇబ్బంది, శిష్యుడికి ఇబ్బంది. సో, ఇక్కడేమవుతుందంటే గురువు అనే అతను ఇచ్చేస్తున్నారు. సో, శిష్యుడనేవాడు తీసుకుంటున్నాడు. అది చేస్తే చేస్తాడు లేకపోతే లేదు. ఇక్కడ ఫాలో అప్ ఏముండదు. కానీ ఈ పీఠంలో అట్లా కాదు స్వామి. ప్రతిరోజు కంపల్సరీగా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాల్సిందే.
ఒక గ్రూప్ అంటూ ఉంటుంది. లీడర్స్ అంటూ ఉంటుంది. ఫాలో అప్ ఉంటుంది. వాళ్ళకొచ్చిన అనుభవాలకి మళ్ళీ సమాధానం ఇవ్వటం జరుగుతుంది. సో, అందుకని చాలా ప్రత్యేకం స్వామి పీఠం. అది ఒక గురువు స్పెసిఫిక్‌గా దీని మీదే ఉండి మంత్రోపదేశం చేస్తా వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు వాళ్ళ అనుభవాలకి సమాధానాలు చెప్తా, ఇంత చేయటం అంటే అది బయటెక్కడ ప్రస్తుతానికైతే ఎవరు చేయట్లేదు స్వామి. అంత సాధ్యం అంత ఇది లేదు స్వామి. అంత ధైర్యం గూడా ఎవరు చేయరు. మంచిదండి. మరి ఈ నవరాత్రుల్లో ఎప్పుడైనా ఏంటి ఈ గోల? ఇన్ని రూల్స్ నా వల్ల కాదు. నేను వెళ్ళిపోతాను అని అనుకున్న సన్నివేశాలేమన్నా ఉన్నాయా? అలా ఏం లేదు స్వామి. ఓకే అండి. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పగలరు. అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తిని మీరు అనుభవించారా లేదా? ఖచ్చితంగా స్వామి. ఎందుకంటే ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి చేస్తుంది గూడా మరి మాకైనా అప్పుడు కనీసం గురువుగారు కనిపియలేదు. సో, అప్పుడు ఇచ్చింది మాకు ఆన్‌లైన్‌లోనే. సో, మేము చేస్తన్నాము. మాకు మంచి మంచి అనుభవాలొచ్చినియి. మా జప సాధన కొనసాగుతా ఉంది. సో, ఇవన్నీ జీవితంలో గూడా అభివృద్ధనేది కనిపిస్తానే ఉంది. అన్నీ బానే ఉన్నాయి గదా స్వామి. ఇప్పుడు అది ఆన్‌లైన్‌లో ఇవ్వబట్టి ఇప్పుడు మేము 3 సంవత్సరాల నుంచి చేయబట్టి అదింకా వేరే వాళ్ళని ఎవరినో ఎగ్జాంపుల్ తీసుకోవడం ఎందుకు? నేనే ఉన్నాను గదా స్వామి. నా తర్వాత ఇంకా చాలా మందొచ్చారు. సో, వాళ్ళందరూ గూడా ఆన్‌లైన్‌లో తీసుకున్న వాళ్ళే. వాళ్ళు చాలా అంటే చాలా బాగా నాకన్నా చాలా బాగా చేసుకుంటున్నారు. ఇప్పుడున్న సాధకులు ఇంకా బాగా జేస్తున్నారు స్వామి. మంచిదండి. మరి గురువుగారు మీ జపం అయ్యాక అనుభవాలు వివరాలు ఇస్తున్నారు గదా! ఎలా ఉన్నాయి? వాటిలో మీరేమైనా చెప్పుకోదగ్గ విశేషాలు ఉన్నాయా? ఖచ్చితంగా స్వామి. అంటే ఇది ఇప్పుడు ఈ శ్యామల నవరాత్రులకే కాదు స్వామి. నార్మల్‌గా మంత్రోపదేశం తీసుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి సిద్ధి పొందేదాకా ఖచ్చితంగా డైలీ అప్‌డేట్స్ ఇస్తారు. దానికి సమాధానం గూడా ఇస్తున్నారు స్వామి. సో, వాటిల్లో అసలు ఇది ఇది చాలా స్పెషల్ అని చెప్పడానికి ఏం లేదు స్వామి. ప్రతి ఒక్కదానికి అంటే మనకి పైకి కనిపించే అనుభవం ఒకటి. సో, అది దాని వచ్చినది అది గురువుగారికే తెలుస్తుంది స్వామి. అది గురువుగారు చెప్తేనే ఓకే. సో, ఇది ఇలా వచ్చింది అంటే ఓకే. దీనివల్ల వచ్చింది. సో, అంటే మనం మామూలుగా ఏదో అనుకుంటాం స్వామి. దానికి ఇంటర్నల్‌గా చాలా ఉంటది మీనింగు. సో, అది గురువుగారి దగ్గర నుంచి తెలిసినప్పుడు మనకి ఒక స్పష్టత అనేది వస్తది. ఓకే అని. అది చాలా చెప్పాలంటే చాలా అనుభవాలున్నాయి స్వామి. అలా గురువుగారు చెప్పినియి, ఆశ్చర్యపోయినియి, అది అవును నిజం గదా! అని అనిపించినియి గూడా చాలా ఉన్నాయి స్వామి. మంచిదండి. మరి మీకు అనుభవాలు వచ్చి ఉంటే, ఆ అనుభవాలు బాగా నచ్చినవి ఏంటి? వాటిలో కొన్ని చెప్పగలరు. స్వామి అనుభవాల్లో అంటే ఇప్పుడు ఈ శ్యామలా నవరాత్రులకి సంబంధించిన అనుభవాల్లోనే అంటే నార్మల్‌గా అందరికీ వచ్చే అనుభవాలే స్వామి. అమ్మవారి గజ్జెల సౌండ్ రావటం గానీ, చిలకలు వినిపియటం గానీ, లేపోతే అమ్మవారు తిరుగుతున్నట్టు గానీ, లేదా ఇందాక మీకు చెప్పాను గదా స్వామి ఇట్లా ప్రసాదం అమ్మవారిచ్చారు అని. ఏదో అట్లా అంటే అక్కడ ఏదో కలలో నాకు అమ్మవారు ప్రసాదం ఇచ్చినట్టు కనిపించింది కానీ ఫిజికల్‌గా చూసినా గూడా ఆ పెట్టిన ప్లేట్‌లో అసలు అది నిజంగా అమృతం లాగుంది తింటే. అంత బాగుంది. మా పాప అయితే నాకింకా కావాలని ఏడ్చింది. సో, వేరేది ఇస్తే నాకు గాదు అదే తీసుకురా అంటది. ఇది వేరు అంటది. సో, అంత డిఫరెన్స్ ఉంది స్వామి. అది మనం అది చెప్తే బయట వాళ్ళకి చెప్తే ఎట్లా ఉంటదంటే, స్వామి ఇదేంది వీళ్ళేదో కథల్లాగా చెప్తున్నారనిపిస్తది గానీ, అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. మంచిదండి. మరి సినిమాల్లో చూడటం తప్ప, మంత్రాల్లో ఇంత శక్తి ఉందా? అని బాగా బలంగా నమ్మిన సన్నివేశాలు ఏంటి? అదే స్వామి చెప్పాను గదా! సో, ఇప్పుడు శ్యామల నవరాత్రుల గురించి మాట్లాడుతున్నాం గాబట్టి, నేను మిగతా మంత్రోపదేశం వాటి గురించయితే చెప్పలేను. సో, శ్యామల నవరాత్రుల్లో అయితే జరిగినియయితే అవే స్వామి. సో, అందరికీ ఎలా అయితే అనుభవాలు కలిగినియో, అలాంటియే మంచి మంచి అనుభవాలు అమ్మవారు తిరుగుతున్నట్టు గాని, ఇవన్నీ ఖచ్చితంగా అందరికీ జరిగినియ్యే. నాకు గూడా జరిగినియి స్వామి. మరి అమ్మవారి దగ్గర నుంచి మంచినీరు గాని, నైవేద్యం గాని తీసుకున్నట్లు ఆనవాళ్లు కనిపించినప్పుడు మీకు ఏమనిపించింది? ఖచ్చితంగా స్వామి. అంటే అంతకుముందు వారాహి నవరాత్రుల్లో గానీ, శ్యామల నవరాత్రుల్లో గానీ, పెట్టిన ప్రసాదం పెరుగన్నంలో గానీ, లేదా పులిహోరలో గానీ, లేతే పాయసాన్నంలో గానీ, ఖచ్చితంగా ఒక చేత్తులో అంటే చేత్తో ఇలా పట్టి తీసుకున్న ముద్రలు అవి కనిపిస్తానే ఉంటాయి స్వామి. సో, ఫస్ట్‌లో అయితే చాలా ఆశ్చర్యమను, చాలా ఆనందం వేసింది. అది తర్వాత తర్వాత ఇంకా మాకు అంటే చేస్తన్నాం గాబట్టి,
సో, అమ్మవారు ఉన్నారు అనేది స్పృహ ఎప్పుడూ ఉంటుంది. సో, అమ్మవారి లీల ఎప్పుడూ చూపిస్తానే ఉంటారు స్వామి. అది ఇంగా ప్రతి ఒక్కళ్ళకి అనుభవం జరగాల్సిందే, అది ఖచ్చితంగా జరుగుతుంది. మంచిది స్వామి. మరిప్పుడు జపసాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారు? స్వామి, ఆల్రెడీ చేస్తా ఉన్నాం గాబట్టి జపసాధనలో ఈ శ్యామలా నవరాత్రుల్లో ఇబ్బందులైతే ఏం రాలేదు స్వామి. వచ్చినా గురువుగారు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటారు. కొత్తగా చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళెప్పుడైనా వాళ్ళ లీడర్స్‌ని కాంటాక్ట్ అయ్యి, వాళ్ళు ఖచ్చితంగా చెప్పుకుంటే వాళ్ళకేమైనా ఇబ్బందుంటే అది ఖచ్చితంగా అయితే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అది ఎంత నైట్ అయినా గూడా ఖచ్చితంగా గురువుగారు ఉంటారు స్వామి. మంచిదండి. మరి మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? ఏమైనా లోటు ఉందా? ఏం లేదు స్వామి. లోటైతే ఏం లేదు. అంతా బా జరిగింది. ఓకే అండి. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం తెలపగలరు. స్వామి, అది అంటే ఇప్పటికి దాదాపు ఒక 33, 34 దాకా అయినియి స్వామి. ప్రతి అన్న సంతర్పణ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా జరిగినియన్నీ చాలా బాగా జరిగినియి. చిన్న చిన్న పొరపాట్లవి ఎప్పుడు జరుగుతానే ఉంటాయి. అవి పట్టించుకోవాల్సిన పని లేదు స్వామి. కానీ ఇది చాలా డిఫరెంట్ స్వామి. పీఠంలో జరిగే అన్న సంతర్పణ అసలు ప్రాసెస్ కానీ, అంటే అష్టదిగ్బంధనం ఇవన్నీ చేసుకోవటం. దాని తర్వాత అగ్ని ఆరాధన అని ఇవన్నీ ప్రాసెస్‌లన్నీ ఉంటాయి. దాని తర్వాత దేవతా దర్శనాలు ఇవన్నీ జరుగుతాయి. గురువుగారు ఒకరోజు ముందే ఏం జరిగిద్ది అని గూడా చెప్తారు. అది గూడా చాలామంది ఆసక్తిగా వింటారు స్వామి. తర్వాత ఈ అన్న సంతర్పణలో కూడా చాలా ప్లేసుల్లో ఎక్కడైతే ఎవరు రారు అన్న ప్లేసుల్లో గూడా చాలామంది వచ్చి తినటం జరిగింది స్వామి. సో, 25 కేజీలతో స్టార్ట్ అయింది. ఇప్పుడు 75 కేజీల దాకా వెళ్లి అన్న సంతర్పణ జరగటం అనేది చాలా జరుగుతుంది స్వామి. అక్కడే అర్థమవుతుంది ఎంత జరుగుతుంది, ఏంటి అనేది. సో, ఎక్కడ అంటే చిన్న చిన్న ప్లేసుల్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో కాశీ, ఉజ్జయిని అలాంటి చోట, కామాఖ్య అలాంటి చోట జరగటం అంటే అది చిన్న విషయం కాదు గదా స్వామి. అవునండి. మరి పీఠంలోనికి రాకముందు, పీఠంలోనికి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే. ఆహ్, సో, అంటే మామూలుగా మంత్రోపదేశం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా చేంజెస్ అయితే ఉంటాయి స్వామి. బిహేవియర్‌లో గాని, ఫిజికల్ అపియరెన్స్ కానీ అన్నీ మారిపోతాయి. సో, అట్లానే శ్యామలా నవరాత్రులు చేసే 9 రోజుల్లో గూడా ఖచ్చితంగా వేడి అనేది బాడీలో ఎక్కువుంటుంది. వాటర్ ఎక్కువ తీసుకోవాలి. బాడీ వెయిట్ అనేది తగ్గటం అయితే జరుగుతది స్వామి. అది కామన్‌గా జరిగే ప్రాసెస్సే స్వామి. అది గురువుగారు గూడా చెప్తానే ఉంటారు. మంచిదండి. మరి మీ జీవితాన్ని మంత్ర సాధన మలుపు తిప్పిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి స్వామి. అంటే చాలా ఉన్నాయి. సో, అవన్నీ ఏందంటే నార్మల్ మంత్రం చూసుకున్నప్పుడు జరిగినవి. సో, శ్యామలా నవరాత్రుల్లో అయితే అంతా శ్యామలా నవరాత్రులు చాలా బాగా జరిగినియి. ఇక్కడ మలుపు తిప్పేదంటూ ఏం లేదు స్వామి. అంటే మామూలుగా అయితే అవన్నీ మంత్రోపదేశం ఇచ్చినప్పుడు, దాని తర్వాత చేసినప్పుడు అదంతా చాలా జరిగినియి అప్పుడు. మంచిదండి. మరిప్పుడు సనాతన ధర్మం గురించి గాని, దేవుడు గురించి గాని, ఇక్కడికి రావటం చేత ఏమి నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సో, ఖచ్చితంగా స్వామి. అంటే ఇప్పుడు సనాతన ధర్మం మీద ఆహ్, మంచి అభిప్రాయం ఉండబట్టే ఇప్పుడు మంత్రోపదేశం తీసుకోవాలని గాని, లేపోతే ఇట్లా చేయాలి అనే గాని సంకల్పం అయితే కలిగింది స్వామి. అది ఆ సంకల్పం లేనిది రాము గదా స్వామి. సో, అది ఖచ్చితంగా అయితే సనాతన ధర్మాన్ని నిలబెట్టాలి, దాని మీద పోరాడాలనేది ఖచ్చితంగా ఉంది స్వామి. మంచిదండి. మరిప్పుడు అఖండ దీపారాధన గురించి ఏవైనా సన్నివేశాలు ఉన్నాయా? అదే స్వామి. ఇందాక మీకు చెప్పినట్టు అట్లా అఖండ దీపం కొండెక్కే టైంలో తెలియటం ఒకటి. సో, ఇంకొకటి డిఫరెన్స్ గమనించింది స్వామి. అంటే అంతకుముందు వారాహి చేసినప్పుడు గానీ, అప్పుడు కొద్దిగా పొగ తక్కువొచ్చేది. కానీ శ్యామలా నవరాత్రులకి మరి ఎందుకో తెలీదు. ఆహ్, అంటే నాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో గూడా ఇదే జరిగింది. అంటే అసలు ఫుల్ ఇల్లంతా పొగ పట్టేసింది. సో, ఇదొక్కటి కొద్దిగా డిఫరెంట్‌గా అనిపిచ్చింది స్వామి. అది తప్పితే ఇంకా అఖండ దీపంలో చెప్పా కదా స్వామి, ఈసారి మాత్రం కొద్దిగా టెన్షన్ అయితే పడ్డాం. అంటే గబుక్కన కొండెక్కిద్దేమో అని. మంచి సమయం. మరిప్పుడు గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనమే సొంతగా మంత్రం చేసేదానికి ఏమైనా తేడా అర్థమయిందా? తెలిస్తే చెప్పండి.
ఖచ్చితంగా ఉంటది స్వామి. తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే గురుతహా చేసేది వేరు. మామూలుగా నార్మల్‌గా చేస్తే మీరు కూర్చొని చేసుకుంటారంతే. అంటే ఏదో పూజా విధానం తెలిసిన వాళ్ళు నార్మల్‌గా కూర్చొని పూజా విధానం చేసుకుంటారు. కానీ ఇంత మంచి అనుభవాలు కానీ, లేతే అమ్మవారు ఇట్లా వేలి ముద్రలు పడటం గానీ, లేపోతే ఇట్లా మనకేదన్నా ఆహ్, తెలియటం గానీ, ఇయన్నీ ఉంటాయి గదా స్వామి. ఇవన్నీ గురుముహూర్త చేసినప్పుడే ఉంటుంది. అది గురువుగారి కృప వల్ల జరుగుతా ఉంటుంది. సో, అది ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే కనిపిస్తది స్వామి ఎవరికైనా. మంచిదండి. ఇప్పుడు అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీకు ఏమైనా అనుభవాలు ఉన్నాయా? స్వామి ఇక్కడ మాకు గోరింటాకు దొరకదు కాబట్టి రెడీమేడ్ తెచ్చి పెట్టడమే తప్పితే, ఇలా నూరి వాళ్ళకేందంటే చాలా మంచి అనుభవం ఉంటది. ఎందుకంటే ఆహ్, కష్టపడ్డారు. ఫిజికల్‌గా కష్టపడ్డారు. తీసుకొచ్చి నూరి దాన్ని శుభ్రంగా అది ఒక ప్రాసెస్ ఉంది. గురువుగారు కూడా పెట్టారు. సో, ఇక్కడ మేము సిటీలో ఉంటాం. మాకిక్కడ గోరింటాకు చెట్టు అంటే కొద్దిగా కష్టమే స్వామి. ఎతికాం గానీ మాకు దొరకలేదు. సో, ఇంకా మామూలుగా రెడీమేడ్‌ది తీసుకొచ్చి గురువుగారు చెప్పినట్టు అట్లా పెట్టుకొని పెట్టాం స్వామి. అంతే తప్పితే అంటే ఇంక తర్వాత ఇంక మా పాపని ఇంక అమ్మవారుగా అనుకోని ఇంక పాపకి పెట్టడం. అది స్వామి. ఆ! మంచిదండి. ఇప్పుడు అమ్మవారికి సారివ్వాలని గురువుగారు చెప్పారు. మీకెలా అనిపిచ్చింది? ఆహ్, ఈ పీఠంలోకొచ్చిన తర్వాత అంటే పరిస్థితులను బట్టి చూస్తున్నాం స్వామి. అంటే ఇప్పుడు ఓకే. అంతా బానే ఉంది. కొనగలే స్తోమత ఉంది అన్నప్పుడు తీసుకున్నాం స్వామి. సో, ఈసారి ఏందంటే అది లేదు స్వామి. కొద్దిగా ఇబ్బందవ్వటం వల్ల అమ్మవారికి జాకెట్ ముక్క, అయ్యవారికి ఒక కండువా పెట్టి ఊరుకున్నాం స్వామి. కానీ అది కొద్దిగా బాధేసింది. కానీ ఉన్న పరిస్థితయితే అది. సో, అందుకని ఏం చేయలేకపోయాం స్వామి. అది ఉన్న దాంట్లో పెట్టుకోమన్నారు ఇంకా గురువుగారు. సో, ఇంకా అట్లా జరిగింది స్వామి. ఆ! మంచి సమయం. ఇప్పుడు ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగింది? ఉద్వాసన చాలా బాగా జరిగింది స్వామి. ఆ రోజు మేము అవన్నీ చేసుకోవడం గాని, పొద్దున్నే లెగిసి దబదబా రెడీ అయిపోయి మళ్ళీ అమ్మవారికి ఉద్వాసన పలకటం గాని, అది ఎందుకంటే మామూలుగా పీఠంలోకి రాకముందయితే ఉద్వాసన ఇలాంటియేమి ఉండవు గదా స్వామి. మామూలుగా పీఠంలోకొచ్చి ఎప్పుడైతే ఈ నవరాత్రులు చేస్తున్నామో, ఈ ఉద్వాసన అనేది పలకటం. సో, ఆ రోజు కొద్దిగా గంట ఈ హారతిచ్చుకొని ఇవన్నీ చేసి అది చాలా బావుంటుంది స్వామి. ఎర్లీ మార్నింగ్ చేసేసి ఇంకప్పుడు కూర్చుంటే అది కొద్దిగా ప్రశాంతంగా అనిపిస్తది స్వామి. కొద్దిగా పంపించేటప్పుడు గూడా కొద్దిగా బాధనిపిస్తది. సో, మళ్ళీ వస్తారు గదా! అన్న ఉద్దేశం ఉంటది స్వామి. మరి అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉంది మీకు? అదే స్వామి చెప్పాను గదా! సో, ఇంకేందంటే కొద్దిగా బాధగానే ఉంటది. సో, ఇన్ని రోజులు మనం ఇట్లా పూజ చేసాం అమ్మవారికి బాగా. సో, ఇంక మళ్ళీ రేపటి నుంచి నార్మల్ లైఫ్‌లోకెళ్ళిపోతాము అన్న ఇది ఉంటది. సో, కూర్చుంటే కాసేపు మంత్రోపదేశం మంత్ర సాధనకి కూర్చుంటాము ఇంకంతే. కానీ ఇలా సాయంత్రం పూట ఖచ్చితంగా ఇట్లా అమ్మవారికి పెట్టుకోవటం ఇయన్నీ అంటే ప్రాసెస్‌లో తగ్గిపోతది గదా స్వామి. సో, అదొక బాధుండేది. సో, నెక్స్ట్ ఏందంటే ఓకే. మళ్ళీ నెక్స్ట్ నవరాత్రులకి అమ్మవారిని మళ్ళీ పిలుచుకొని చేయొచ్చు అన్న దాంట్లో ఉండిపోతాం స్వామి. ఆ! మంచిది స్వామి. మరి పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఏమనిపిచ్చింది? స్వామి. ఇప్పుడు మనల్ని చూసే పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి మేమెళ్లి పూజ గదిలో కూర్చొని పూజ చేస్తేనే వాళ్ళు వస్తారు. లేపోతే వాళ్ళు గూడా ఏందంటే మా నాన్న చేయనప్పుడు ఇప్పుడు మా పరిస్థితయినా అంతే గదా! సో, ఇప్పుడు మా అమ్మ ఎట్లా అంటే జస్ట్ పూజ గదిలోకెళ్తారు. అగరబత్తి, దీపారాజన చేసి దండం పెట్టుకొనొస్తారు. సో, మాకు అదే అలవాటు. సో, మా అమ్మ చేసింది గాబట్టి ఖచ్చితంగా మేము అదే ఫాలో అయ్యేవాళ్ళం. అయితే మా అమ్మ వాళ్ళకి పూజా విధానం ఇవన్నీ తెలీవు. సో, ఇప్పుడు మాకు తెలుసు కాబట్టి ఇప్పుడు మా అబ్బాయి కూర్చొని దీపారాజన చేసి కొన్ని స్తోత్రాలవి చెప్పుకొని వెళ్తాడు. సో, అట్లా జరుగుద్ది స్వామి. ఆ డిఫరెన్స్ అనేది మరి పూజ చేయబట్టే వస్తుంది గదా! మంత్రోపదేశం చేస్తున్నాము అంటే, ఇప్పుడు మా పాప చెప్పిద్ది స్వామి. అంటే ఇవాళ ఏ ప్రసాదం వండాలనేది మా పాప నోటి నుంచొస్తది. సో, ఈ నవరాత్రిలో జరిగింది మొత్తం అదే. ఒకరోజు ఫస్ట్ డే వచ్చేసి నాకిట్లా పులిహార నాకు యెల్లో రైస్ కావాలంటది. నెక్స్ట్ డే వచ్చేసి నాకిట్లా స్వీట్ కావాలి అని అడిగిద్ది. సో, ఇంగ అమ్మవారు పలికిస్తున్నారనుకోని ఇంక చేయటమే స్వామి. మంచిదండి. సో, పిల్లల్లో ఆ డిఫరెన్స్ తెలుస్తది స్వామి. అంటే ఇప్పుడు మామూలుగా మేము నాన్ వెజ్ సో, అది తీసేసి అది అంతా అయిపోయి క్లీన్ చేసిన తర్వాత దీపారాజన, కుండీలన్నీ కడిగి అక్కడ పెట్టిన తర్వాత అయి చూసి అడుగుతుంది మా పాప. "ఓహ్! అమ్మ స్వామి ఎళ్ళిపోయిందా? మళ్ళెప్పుడొస్తది" అని. సో, సో, అలా అంటే ఇంక పిల్లలు గూడా అలా ఇన్వాల్వ్ అయిపోతున్నారు స్వామి.
మంచిదండి. ఇప్పుడు గురువుగారు మంత్రదీక్ష గురించి గాని, అన్న సంతర్పణ గురించి వారి ఉద్దేశ్యం చెప్పారు. దాని గురించి మీరేమైనా చెప్తారా? సో, ఆ సంకల్పం అయితే చాలా మంచిది స్వామి. మా కోరికైనా ఒకటే స్వామి. ఇది ఎప్పుడూ ఇట్లా కొనసాగుతా ఉండాలి. పీఠంకి శిష్యులనేవాళ్ళు పెరుగుతా ఉండాలి అన్నది మొదటి నుంచి ఉన్న కోరికే. అది ఎప్పుడు జరగాలి అని సంకల్పం స్వామి అంతే. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? అంటే అందరూ బానే ఉంటారు స్వామి. అది అసలు ప్రాబ్లమే ఉండదు. ఎప్పుడు అందరూ ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే ఉంటారు. ప్రతి దాంట్లో హెల్ప్ చేస్తారు. సో, అంతా బావుంటుంది స్వామి. అసలు దాంట్లో వంక పెట్టాల్సిన పనైతే ఏం లేదు స్వామి. సరే స్వామి. మరిప్పుడు గురువుగారి సపోర్ట్ ఎలా ఉంది? అది అసలు చెప్పాల్సిన పనే లేదు స్వామి. అస్సలు 24/7 గురువుగారు అందుబాటులోనే ఉంటారు. ఆ విషయం నాకు బాగా తెలుసు స్వామి. శ్యామల నవరాత్రులనే గాదు, నార్మల్‌గా చేసేటప్పుడు ఆహ్, ఇబ్బంది పడి మిడ్‌నైటు 1:00, 2కి 2:30, 3 ఆ టైంకి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి స్వామి. సో, అసలు ఇంకా ఆ విషయంలో గురువుగారుని అసలు అనటానికి గూడా ఏం లేదు స్వామి. అసలు చెప్పడానికి గూడా లేదు. అంత సపోర్టివ్‌గా ఉంటారు. మంచిదండి. మరి చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి? ఖచ్చితంగా స్వామి. ఇప్పుడు మంత్రోపదేశం మేము తీసుకొని చేస్తాము అంటే అది ఓకే. కానీ ఫస్టు ఏవైతే ఉన్నాయో, ఈ నవరాత్రులు, గుప్త నవరాత్రులు చేసుకుంటే వాళ్ళకి పీఠం అసలేంటి? పీఠం ఏంటి? ఎలా ఆపరేట్ అవుతుంది? సో, వీళ్ళేం జేస్తున్నారు? అసలు గురువుగారేంటి? వీళ్ళ రూల్స్ ఏంటి? మనం ఫాలో అవ్వగలుగుతామా లేదా? లేతే ఏంటి అనేది స్పష్టంగా చాలా క్లియర్‌గా అర్థమైపోయిద్ది స్వామి. ఈ 9 రోజుల్లో చేసేవాళ్ళకి. వీళ్ళకొచ్చే అనుభవాలను బట్టే వాళ్ళకి అసలు పీఠం ఏంది? గురువుగారు ఎంత పవర్‌ఫుల్ ఏంటి అనేది వాళ్ళకి ఈ 9 రోజుల్లోనే తెలిసిపోతుంది. సో, ప్రతి ఒక్కళ్ళు ఏందంటే ఇప్పుడు మేము లాంగ్ టర్మ్ చేయలేము. మాకు చాలా మిగతా ఇబ్బందులున్నాయన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు తీసుకొని 10 మందికి చెప్తే బావుంటుందనేది నా ఉద్దేశం స్వామి.